నిన్న నేడు ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ఉదయకాల వందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనము. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అవును ప్రియులారా, నీతిమంతులు అనగా ఎవరు అంటే గత కాలంలో మనం ధ్యానం చేసాం. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఏ పాపము కూడా వారికి అంటకుండా పవిత్రమైనటువంటి జీవితము జీవించేటువంటి వారే నీతిమంతులు. అటువంటి నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరుకుతుంది అని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా కీర్తన 20వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా నేను సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. అంతేకాదు కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం గమనించినప్పుడు ప్రభు చెబుతున్నటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని అంటారు. ఇక్కడ చూస్తే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అనగా అర్థం ఏంటంటే ఆయన యొక్క మాటల ప్రకారము వారి జీవితాలను పరిశుద్ధపరచుకొని ప్రభు కొరకు ఎదురు చూచేటువంటి వారు, ప్రభుతో నడిచేటువంటి వారు అని అర్థం. కాబట్టి నా యందు మీరును మీ యందును నేను నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని అన్నారు ప్రభు. అది నేను తప్పక మీకు దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. నిజముగా నీతిమంతులైనటువంటి వారు, నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఇహలోక సంబంధమైనటువంటి సంపాదన మీద, ఆస్తి మీద వారు మనసు ఉంచుకోరు. కానీ ప్రభువుకి ఏదైతే ఇష్టముగా ఉంటుందో దానిని వారు పరిశీలన చేసి ఆలోచన చేసుకొని ప్రభు వద్ద అడుగుతారు. ప్రియులరా, ఈ లోకంలో మనకు కనపడేవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. కొద్ది కాలము మనతో పాటు ఉంటాయి, నశించిపోయేటువంటివి. కానీ శాశ్వతమైనటువంటి దేవుని యొక్క పాపక్షమాపణ, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రక్షణ, శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి జీవము ప్రభువులో ఉన్నాయి. కాబట్టి వాటినే అడుగుతూ ఉంటారు ప్రియులరా. కాబట్టి నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు లోకం వైపు చూడరు, లోకం యొక్క ధనాశల వైపు, లోకం యొక్క కోరికల వైపు చూడరు. అందుకనే ప్రభు అంటాడు, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. నిజమైనటువంటి విశ్వాసి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో అడుగుతారే కానీ తన యొక్క సొంత కోరికల ప్రకారము వారు అడగరు ప్రియులరా. ఈ యొక్క మాట రాసినటువంటి సొలొమోను భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీదు మహారాజు యొక్క కుమారుడే సొలొమోను మహారాజు. దావీదు అవసాన దశలో ఉన్నప్పుడు సొలొమోను మహారాజు రాజ్యాధికారం చేపట్టాడు. దావీదు కట్టాలి అనుకున్నటువంటి ఆ యొక్క దేవాలయాన్ని సొలొమోను చేత ప్రభు కట్టించుకున్నారు. ఆ తర్వాత ప్రభు ఒకసారి దర్శనమయ్యి, సొలొమోను నీకు ఏది ఇష్టమో అది అడుగు, నేను నీకు దయచేస్తానన్నప్పుడు సొలొమోను తన యొక్క రాజ్యాధికార సంబంధమైనటువంటి తన సొంత క్రియలను గురించి అతడు అడగలేదు. కానీ అతడు దేవుని సన్నిధికి చేరి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, అయ్యా, ఇంతదైనటువంటి ఈ పెద్ద జనాంగాన్ని, రాజ్యాన్ని సరైనటువంటి న్యాయము తీర్చడానికి కావలసినటువంటి జ్ఞానము లేదు, కాబట్టి నాకు జ్ఞానాన్ని దయచేయని గొప్ప ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు పిల్లరా. అందుకని ఇక్కడ అన్నాడు, ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైనా నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విని ఎంతగానో సంతోషించాడు. అక్కడ ప్రభు అంటున్నటువంటి మాట, నీ శత్రుల ప్రాణాలనే నువ్వు అడగలేదు, నా రాజ్యం ఎల్లకాలము స్థిరంగా ఉంచయ్యా అని అడగలేదు, నాకు ఐశ్వర్యాన్ని, ఘనతను, పేరు ప్రఖ్యాతులు ఇవ్వు అని అడగలేదు. కాబట్టి అడగకపోయినాను నేను నీకు ఇస్తున్నాను అని సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూడొచ్చుకున్నారు. కాబట్టి మనము కూడా ప్రభు సన్నిధిని చేరి అడిగేటువంటివి ఎలా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సొంత కోరికలు, ఇహలోక సంబంధమైన క్షయమైపోయే నశించిపోయేటువంటి కోరికలు కోరుతున్నామా? లేదంటే ప్రభుకి ఇష్టమైనటువంటి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమని చెప్పిన మాటలను బట్టి మనం ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా ఆయన రాజ్యంలో మనము స్థానము సంపాదించుకున్నట్లు అడుగుతున్నాము? ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీతిమంతులు ఆశించేది వారికి దొరుకుతుంది. కాబట్టి మనం కూడా నీతిమంతంగా జీవిద్దాము. మనం ఏదైతే ప్రభు రాజ్యానికి అవసరమవుతుందో దాన్ని ప్రభువుని అడిగి మనం పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నీతిమంతులు ఆశించేది వారికి దొరుకుతుందన్నావు నాయన. అవును ప్రభా, మీకు ఇష్టమైన రీతిలో జీవిస్తూ అడిగినప్పుడు
మీరు కాదనకుండా ప్రతిదీ ధారాళంగా ఇస్తానని వాగ్దానం చేశారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మేము కూడా నీతిమంతంగా జీవిస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ప్రభా మేము ఎన్నుకొని మీ ద్వారా కావాల్సిన సమస్తాన్ని పొందుకునే భాగం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.